పరిశుద్ధాత్మ యొక్క కార్యముల గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనము దేవుని వాక్యాన్ని పూట మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఉత్సాహముగా ఉన్నవారు హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మొదటి అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం గనక మనం చదవగలిగినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. అయినను ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. జాగ్రత్తగా వినండి దేవుని సంగమా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే సహజంగా మనుషులమైన మనము శక్తి పొందుకోవడానికి ఏం చేస్తామండి? బలమైన ఆహారం తింటాం. కొంతమంది ముసలి వారు నీరసంగా ఉంటే అవి ఉంటాయి కదా, ఎర్రండిక్షన్లు బాటిల్స్ ఎక్కించుకుంటారు శక్తి కొరకు. ఇంకా శక్తి కలిగి ఉండాలంటే జిమ్కి వెళ్తారు, దానికి తగినటువంటి పౌష్టిక ఆహారం తీసుకుంటారు. అవునా కాదండి? కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. దేనికి ఈ శక్తి? ఈ యొక్క శక్తి దేని కొరకు అంటే, మనం ఈ లోకంలో గొప్ప గొప్ప పనులు చేయటానికో బలమైన పనులు చేయటానికో కాదు. ఈ శక్తి దేని కొరకు అంటే, యేసుక్రీస్తు కొరకు మనం సాక్షులుగా ఉండటానికి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడకుండా, ఆయన శక్తి చేత నింపబడకుండా బయట సాక్షిగా ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే, శరీరానుసారంగా ఉన్నప్పుడు మీరు సిగ్గుపడతారు. అమ్మో, నేను వీళ్ళకి సువార్త చేస్తే వీళ్ళు ఏమన్నా అంటారేమో, నన్ను హేళన చేస్తారే, నన్ను ఎగతాళి చేస్తారేమో, నన్ను ఫీల్ చేస్తారేమో ఆలోచన. కానీ దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు వాళ్ళ అధికారులైనా వాళ్ళు ఇంకెవరైనా ధైర్యంగా మనం ప్రకటిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. శక్తి చేత నింపబడాలి మనం, పరిశుద్ధాత్మ శక్తి చేత. మీలో అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడే అనుభవం ఉంటే మీ ఆలోచన విధానం, మీ నడక, మీ తలంపులన్నీ దేవునికి అనుకూలంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే మన మనస్సు సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం, మన యొక్క జీవము ఏమండి పెళ్ళుబుకిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆ అనుభవంలోనికి మనము రావాలి. అది 1,00,000 రూపాయలు ఇస్తే వస్తుందని దేవుడు ఎప్పుడు చెప్పలే. నీ హృదయంలో ఆశ ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, ఆయనను నువ్వు అడిగితే ఆయన నీలోనికి వస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో మీరు అక్కడ కనిపెట్టుకొని ఉండండి, మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి. అంటే ఒక మేడ గదిలో 120 మంది, అంటే అంతకుముందు 500 మంది దాకా ఉన్నారు. కానీ వారు 10 దినాలు కనిపెట్టుకునేసరికి 500 మందిలో 380 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. 120 మంది. అందుకనే క్రైస్తవ జీవితము అనేది అది ఓపికతో, నిరీక్షణతో, సహనముతో కూడుకున్నది. హల్లెలూయా. మన ఆశీర్వాదం వస్తేనే సరే, లేదంటే నేను మందిరానికి రాను, నేను గుడి బంద్ చేస్తా, మందిరం బంద్ చేస్తా. ఆశీర్వాదం కొరకు వచ్చేవాడు ఆశీర్వాదం వచ్చినా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు, ఆశీర్వాదం రాకపోయినా రాలేదని వెళ్ళిపోతాడు.
కానీ ఎవరు నిలిచి ఉంటారో తెలుసా? ప్రభువుని బట్టి ఆయన ప్రేమ కావాలి, ఆయన పరిశుద్ధత కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయనే కావాలని వచ్చేవాడు ఆశీర్వాదం ఉన్నా అలాగే ఉంటాడు, లేకపోయినా అలాగే ఉంటాడు. చెల్లించాడే. హల్లెలూయా. చెల్లిస్తాడా చెప్పండి? ఒకవేళ బాగా ఆశీర్వాదం వచ్చేసి బాగా హెచ్చింపబడితే ఏమంటాడు? ఇది నా బలాధికారం అంటాడా? నెబుకద్నెజరు వలె అంటాడా? ఏమంటాడు తెలుసా? దావీదు వలె నేను గొర్రెల కాపరినయ్యా, దేవుడు నన్ను ఇక్కడ తీసుకు, అంతా ఆయన కృప, ఆయనకే మహిమ అంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. క్రైస్తవ జీవితం అనేది ఒక నిరీక్షణ, ఒక ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. చిన్న చిన్న శ్రమలు వస్తే కృంగిపోయి ఏమండి బలహీనమైపోయి ఇంకా నేను భక్తి చేయలేను, ఈ యొక్క ప్రార్థన నేను నేను ఇంకా మందిరానికి వెళ్ళలేను, నాకేమి రావట్లేదు, నాకేంటి శ్రమలు అనుకోకూడదు. ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రం ప్రభు అన్నాడు. అప్పుడు శ్రమ సిగ్గుపడి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించి హెచ్చించిన నీకంత గర్వము రాదు. ఎందుకంటే నీకు తెలుసు ఈ ఆశీర్వాదానికి కర్త నా తండ్రి. ఆమేన్. వీళ్ళు చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు ఈ శక్తి దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి, దేవుని కొరకు సాక్షిగా, ఎక్కడైనా మనం దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన ఎక్కడ యేసుక్రీస్తు ప్రేమను కనుపరుద్దామా నా జీవితం ద్వారా, ఎక్కడ అవకాశము దొరుకుద్దా, నేను దేవుని ప్రేమను పంచే వ్యక్తినిగా ఉంటానా అని ఎదురు చూస్తాం మనం. ఆమేన్. ఒక మాట అయితే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే ఏమేమి కార్యాలు మనలో జరుగుతాయి? నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా ఆయన శక్తి చేత నింపబడితే మనలో కలిగే కార్యం ధైర్యము, దేవుని నిమిత్తము సాక్షిగా నిలబడట. హల్లెలూయా. దేవుని నిమిత్తము సాక్షిగా నిలబడట. ఆయన ఆత్మ చేత నింపబడితే మనకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఆ స్థాయికి విశ్వాసం ఉంచే విషయంలో మనం ఫెయిల్ అవుతాం. అమ్మో నాకు ఆయన చేస్తాడు కానీ నాకు అంత విశ్వాసం లేదంటాం. దేవుడు అన్నాడు, నీ విశ్వాసము చొప్పున నీకు కార్యము జరుగునుగాక అన్నాడు. ఇక్కడ ముడిపెట్టాడు దేవుడు. అందుకే నువ్వు ఎంతటి ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది ఒక కార్యము నిమిత్తమై తన హృదయంలో కలిగితే, ఇది చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన ఏం చేస్తామో తెలుసా? మన ఆత్మ చెప్పుద్ది జరుగుద్దని. అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు అదే, ఇదిగో నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, ఇదిగో లాజర్ని నువ్వు బయటికి తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రం అని ప్రభు చేశాడు ప్రార్థన. అంటే దేవుడు ఇది చేయగలడు అని నీ హృదయంలో విశ్వసిస్తే నీ హృదయంలో నుంచి వచ్చేది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే. హల్లెలూయా. ఇది ప్రభు అది ప్రభు అని కాదు, ఇది నువ్వు చేస్తున్నావు, నీకు స్తోత్రం. అంతటి విశ్వాసం నీలో వచ్చినప్పుడు మొదట పలికేది స్తుతి. హల్లెలూయా. అదే అప్పుడే మనం ఇతరులకు సాక్షిగా ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సిగ్గుపడం, భయపడం, ఎవరన్నా హేళన చేస్తారో డోంట్ కేర్, ఏమైనా అనుకోనండి, నా ప్రభువుని గురించి నేను తెలియచేయాలంతే. హల్లెలూయా. ముసుకేసుకో, కవర్ వేసుకో, నేను క్రైస్తవుని క్రైస్తవురాలని అని ఎవరు గుర్తుపట్టొద్దని సింబల్స్ మనం పెట్టుకోమండి. సాక్షిగా నిలబడతామంటే. హల్లెలూయా. 4వ అధ్యాయం అపోస్తల కార్యములో చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి సంగమా, 27వ వచనం చూడండి. ఏవి జరగవలెనని ముందు నిర్ణయించి. చూసారండి, చాలా ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఏవి వీళ్ళు ప్రార్థిస్తున్నారు, ఏవి జరగవల్లని నీ హస్తము ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును
పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలీలతోనూ ప్రజలతోని ఈ పట్టణమందు నిజముగా విరోధముగా కూడుకున్నారంట. చూసారా, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ ద్వారా. పై వచనంలో ఉంటుంది, సూచక క్రియలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటే ఎవరంట? హేరోదు, పొంతు పిలాతు అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఏకమై వీళ్ళు ప్రార్థన చేయొద్దు, వీళ్ళు సువార్త చెప్పొద్దు, కఠినమైన ఆంక్షలు విధించారు. సువార్త ప్రకటిస్తే జైల్లో పెట్టండి, కఠినమైన ఆంక్షలు, అవసరమైతే బాగా కొట్టండి. అవన్నీ జరుగుతున్నాయి. సంఘము భయపడిపోతున్నారండి, వణికిపోతున్నారు. బయట సువార్త చేయాలంటే వణికిపోతున్నారు, బయట ప్రార్థన చేయాలంటే వణికిపోతున్నారు. అరే, దేవుని హస్తము చాపబడి ఉండగా ఏంటి మనకి శ్రమ? కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో ప్రభుత్వము, అధికారులు, ఎవరో మనుషులు మనకు వ్యతిరేకంగా గుమికూడతారు, మనల్ని డిస్టర్బ్ చేస్తారు, భయపెట్టిస్తారు. దేవుని కార్యం జరిగిన మనం చూడండి, ఎంతో చక్కగా ఆరాధన జరుగుతుందో ఒక లేవని లేచాడు, సైతాన్ గాడు అల్లి డిస్టర్బ్ చేయాలని చూశాడు, కానీ దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు వణికిపోతున్నారు. అయితే 29వ వచనం చూడండి, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు, చాలా బెదిరిస్తున్నారండి. హలో సంగమా, ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తే నీకు రేషన్ కార్డు ఇవ్వచ్చు అని బెదిరించవచ్చు, అవన్నీ ఏం జరగవు. అని నువ్వు చర్చికి వెళ్తే నీకు అది లేదు, నీకు ఇది లేదని బెదిరిస్తాడు. కేవలం బెదిరింపులే, క్రియారూపం దాల్చనివ్వడు ప్రభు. హల్లెలూయా. రానివ్వడు దేవుడు. అప్పటికి ఇంకా పై అధికారిని దేవుడు దర్శిస్తాడు, ఆ కింద బెదిరించేవాడిని సెట్ చేసి పడేస్తాడు, అంతే. మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నేనండి చిన్నప్పుడు మందిరానికి వెళ్ళాలి అంటే చాలా భయపడిపోయేవాడిని. అంటే ఇంట్లో, గ్రామంలో పరిస్థితులు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకరోజు అయితే నన్ను పిలిచారు, 30 మంది మా ఊర్లో పెద్దవారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ పాచిట్టని ఉంటుంది దాని కింద, మీరు చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, మీరు అలా వెళ్ళకూడదు, చాలా ఆంక్షలు విధించారు. తెలుసు కదా నేను ఎలా మందిరానికి వెళ్ళాను, చాలాసార్లు చెప్పాను. లోపల బనీన్లో బైబిల్ పెట్టుకొని సైకిల్ మీద ఆడుకుంటున్నట్టుకు వెళ్ళి, చిన్నప్పుడు 12-13 సంవత్సరాలు ఏదో ఒక చర్చికి వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొని వచ్చేవాడిని. హల్లెలూయా. మళ్ళీ ఆ బైబిల్ జాగ్రత్తగా తీసి ఎక్కడో తీయని బొంతలు ఉంటే ఆ బొంతల కింద పెట్టేవాడిని, దుప్పటి కింద. చూడండి దేవుని బిడ్డలారా, భయం. కానీ ఆ భయమును అలా దేవుడు ఉండనివ్వడండి, వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. 29 ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, ఎంత బెదిరింపులో, ఎంత బెదిరింపులో. ఇంకే 30వ వచనం చూడండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. దేవుని చెయ్యి ఒకవైపు చాచి ఉంది. దేని కొరకు? అద్భుత కార్యములు చేయుటకు, స్వస్థతలు చేయుటకు, రోగులను బాగు చేయుటకు, ఏమండి సూచక క్రియలు చేయుటకు. దేవుని హస్తం ఒకవైపు చాపబడి ఉంటే ఒకవైపు వారి బెదిరింపులు. చూసారా? ఒకవైపు దేవుని యొక్క కార్యములు విరివిగా జరుగుతున్నాయి, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఒకవైపు ఏమో శ్రమలు, ఏమండి ఒకవైపు ఏమో ప్రభుత్వాలు బెదిరింపులు, హేరోదు, పొంతు పిలాతు అధికారులు వారి బెదిరింపులు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో కూడా మందిరానికి రావాలంటే ఎన్నో బెదిరింపులు, ఆటంకాలు, శ్రమలు, సాతాను చిక్కు సమస్యలను ఎదురు పెట్టి ఉండొచ్చు. కానీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కంటిన్యూగా చదవండి కిందికి. చూశారండి, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు ధైర్యము కావాలంటే అలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటేనే ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎంతటి ధైర్యం అంటే దేవుని బిడ్డలారా, నేను గుజరాత్లో వాక్యం బోధిస్తున్న RSS వాళ్ళు 30 మంది వచ్చారండి. ఇంకో విషయం తెలుసా? అందులో ఒక 2 కానిస్టేబుల్ని కూడా తీసుకొని వచ్చారు.
వాక్యం చెబుతుంటే అటు ఇటు తిరిగి ఆ పాస్టర్మ గారిని ఏమాచగా చేస్తున్నారు, క్వశ్చన్స్ అది ఇది బెదిరిస్తున్నారు. ఇంకా వాక్యం చెబుతున్నా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్ముకుంటే ఆ ధైర్యమే వేరు. కింద 31 వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. నేను అడుగుతున్నాను, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబంలో లేదా కలిసి నువ్వు కూర్చున్న చోటు కంపించిందా? అంటే దేవుని శక్తి అంత బలంగా నువ్వు అనుభవించావా? నీ కాళ్ళు భూమి మీద నిలబడలేనంతగా నువ్వు అనుభవించావా? హల్లెలూయా. నా జస్ట్ చర్చ్ ఓపెన్ రిబ్బన్ కట్ చేస్తుంటే ముందు పాస్టర్ గారు వాళ్ళు వాక్యం చదివి ప్రార్థన చేసి పాస్టర్ గారు మోజెస్ గారికి ఇస్తే నేను అన్న 24 కీర్తన చదువు. ఆయన చదువుతుంటేనండి నా కాళ్ళు భూమి మీద నిలవబడలే. హల్లెలూయా. షేక్ వచ్చేస్తుంది, అభిషేకం, దేవుడి శక్తి కింది నుంచి పైదాకా నేను ఒక్కనే అనుభవిస్తున్నానా ఏంటన్న ఫీలింగు. నాకు చాలా దేవుని అభిషేకం నిండుగా ఉంటే నేను వెళ్తుంటే ఆ రెండో రోజు కారులో చాలా దూరం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన మోజెస్ అన్న సూర్య ఆ వాక్యం చదువుతుంటే ఆ అభిషేకం నేను తట్టుకోలేక నా కాళ్ళు నిలబడట్లేదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాకు అదే ఫీలింగ్, నేను ఒక్కనే అనుకున్న మోజెస్ నీకు కూడా చాలా అభిషేకం. ఎంత అభిషేకం, దేవుని శక్తి, అది చాలదా మన జీవితానికి? దేవుడు వచ్చాడు, దేవుడు ఉన్నాడని రుజువు. ఆమె చెబుతామా? హల్లెలూయా. దేవుడు ఉన్నాడనే రుజువు. అప్పటికి నా హృదయం అంతా వేదంతో ఉందరే, సంఘస్థులే పనులకు వెళ్తున్నారే, దేవుని మందిరం ఓపెనింగే, వీళ్ళ కొరకే కదా ప్రభువా కట్టింది, ఇలా వెళ్తున్నారేంటి పనికి? ఎంతో వేదన, గుండెంతా అసలు నాకు చాలా దుఃఖంగా ఉంది. కానీ నా ప్రభు ఆ రిబ్బన్ కట్ చేసినప్పుడు ఆ మీటింగ్కి నా ప్రభువే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదా. ఇక్కడ చదవండి, వారి కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనలో కలిగేంటి తెలుసా? ధైర్యం. అందరూ చెప్పండి, ధైర్యం. ధైర్యం ఎన్నోసార్లు నా జీవితంలో నేను అనుభవించాను. ఆయన వచ్చి గమ్ముకున్నప్పుడు అండి నా శరీరం కంప్లీట్గా ఆయన స్వాధీనంలోనికి వెళ్తుంది. హల్లెలూయా. నా ముఖం కాలుతున్నట్లుగా అనిపిస్తుంది, నా శరీరం కాలుతున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తం ఏదో శక్తి నన్ను కమ్ముకొని నన్నంతా వశపరుచుకున్నట్లుగా ఆ పరిశుద్ధతను నేను అనుభవిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తాను. హల్లెలూయా. కొన్ని గంటల వరకు ఆ ప్రజెన్స్, ఆ సన్నిధి, నన్ను ఒకరు టచ్ చేస్తారేమో నన్ను భయం అనిపిస్తుంది. నేను చాలా సపరేట్గా ఉంటాను. ఆ పరిశుద్ధతని ఎవరు తాకకూడదు, ఆ దేవుని సన్నిధిని ఎవరు తాకకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదని నేను ఏకాంతంలోనికి సపరేట్గా ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ ఆ శక్తిని అనుభవిస్తూ ఉంటా. హల్లెలూయా. మనము ధైర్యము చేత నింపబడతాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మనం ధైర్యముగా బోధిస్తాం. అక్కడ జ్ఞానుల మరొకరా కాదండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నప్పుడు ఎదరు లోక జ్ఞానులైన, అధికారులైన, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గాంచిన వారైనా దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నప్పుడు వారు విని మౌనంగా ఆలకిస్తారు తప్పితే ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఇదే 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని సామాన్యులని గ్రహించి ఎవరు ఆశ్చర్యపడ్డారో తెలుసా అండి? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపడ్డారు. శాస్త్రముల యందు ప్రావీణ్యత కలిగిన వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకో తెలుసా? అరే వీరు సామాన్యులు. ఎంతటి సామాన్యులు అంటే రోజు చేపలు పట్టుకొని అమ్మేవాళ్ళరా వీళ్ళు. సరిగా స్నానాలు కూడా చేయరు, కంపు కలిగిన వీళ్ళు. విద్య లేదు, చదువు లేదు, పైగా చేపలు పట్టేవారు సామాన్యులు. అయితే వాళ్ళు ఒకటి గుర్తెరిగారు. ఏంటో తెలుసా? వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. చేతులెత్తి స్తోత్రం చెబుతా. ఎవరితో ఉన్నవారు వీళ్ళు? యేసుతో. యేసుతో ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతాం. పేతురు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని పారిపోయాడు. ముమ్మారు చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదండి, యేసు ఎవరో నాకు తెలియదని. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడా లేదా? భయం.
పిరికితనం, చావు భయం. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఉన్న అనుభవం చెప్తున్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడితే చావుకి ఎప్పుడు భయపడం, ఎదురు నిలబడతాం. హల్లెలూయా. నిజముగా అండి, ఆ ధైర్యమే వేరు. నేను చిన్నప్పుడు ఎంత పిరికివాడినా, బయటికి వెళ్ళాలంటే అమ్మో నాన్నో తోడుండాలి అని. ఇప్పుడు అలా కాదు. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన ఏదైనా తాకగలదా? ఆ రోజు నేను పాతినం కొట్లో ఏదో పనుండి వెళ్ళి ఇలా కాలు పెట్టా. అప్పటికే ఎర్రటి ఎలకను నాగుపాము వెతుకుతూ ఉన్నట్టుంది. నా వేలు, బొటన వేలు దగ్గరకి ఎంట్రుక సందు దాని ఇలా వచ్చేసింది, ఇలా వెళ్ళిపోయింది. దేవుడు నాలో లేకపోతే ఏమయ్యేది? అలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. హల్లెలూయా. మనలో ఉన్నవాడు మనకి హాని కలగచేయడండి. హల్లెలూయా. నా జీవితంలో ఒక ఆశ్చర్యం, ఏంటి ప్రభా నేనంటే ఇంత ప్రేమ, ఎన్ని నేను నా భార్య మనుగురు వెళ్తున్నాం, ప్రేయర్ అయిపోయా. బండి అలా కుక్కను గుద్దేశా. ఆ కుక్క బండి చక్రంలో పడి ఇద్దరం పడి, నాకు హెల్మెట్ ఉంది, ఆమె నా మీద, నేను కింద, ఇదంతా కొట్టకపోయింది. 4 రోజులు లేగలే, భయం అనిపించలేదు. దేవా కాపాడా. ఆ నెక్స్ట్ సండే అయిపోయింది. సోమవారం ఇంట్లో ఉంటే అలా వాట్సాప్లో వచ్చింది, ఖమ్మంలో ఒక పాస్టమ్ గారు లారీ గుద్ది చచ్చిపోయారు. అంటే పాస్టమ్ గారు చనిపోయారు, పాస్టర్ గారు బ్రతికున్నాడు, చెయ్యి కాలు ఇరిగిందనే విన్నా. ఒకరు చచ్చిపోయారు, ఒకరు ఉన్నారు. అప్పుడు నాకు భయం వేసింది. నేను అలా పడి లేచిన 1 నిమిషానికి అలా లారీ వచ్చేసింది. అదే దగ్గర ఉండుంటే. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, దేవుని బిడ్డలారా, నేను ఒకటి నమ్ముతాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో, మన జీవితంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తే ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలామందికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్న ఆలోచన ఉండదు. చాలా రంగు దేవుని బిడ్డలారా, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆత్మచేత నింపబడుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, అన్య భాషల్లో మాట్లాడాలి. దేవుడిచ్చిన వరాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా నువ్వు ఎక్కవలసిన ఎన్నో మెట్లు ఉన్నాయి. అన్య భాషల్లో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రండి, నన్ను నింపండి అలా అడిగిన. ఎంత ఎక్కువగా మనం నింపబడితే అంతగా క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడతాం. హల్లెలూయా. చూసారండి 31వ వచనం ఏమన్నారు ఇక్కడ? 13వ వచనం, వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడిరి, వారి ధైర్యము చూశారు పేతురు, యోహాను. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు? 20వ వచనం చూస్తే, చూసారండి, మీరేమో చెప్పొద్దు అంటున్నారు, చెప్తే జైలు, కొట్టడు, ఏమేమో అంటున్నారు, కానీ మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా. ఏంది ఇంత ధైర్యం? ఎవరిని బట్టి కలిగింది వీళ్ళకి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకున్నారు. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడ్డారు. ఈరోజు ఇప్పుడు నువ్వు అడిగిన ఈరోజే నిన్ను ఆయన ఆత్మ చేత ఆయన అభిషేకించగలడు. హల్లెలూయా. ఆయన అన్నాడుగా, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నువ్వు అడగట్లే, దాని అర్థం. దేవుడు అబద్ధం ఆడతాడండి? నేను ఒకరోజు దేవుణ్ణి అడిగాను, నేను మంగళగిరి వెళ్తూ, ప్రభువా నేను ఆత్మ చేత నింపి అభిషేకించయ్యా. నేను అనుకునేవాడిని పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఒక లెవెల్కు ఉండాలి పరిశుద్ధత. పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే కనీసం ఒక 20 సంవత్సరాల క్రైస్తవ జీవిత అనుభవం. నా ఊహలు అలా ఉండేటి. వాక్యమిని ఇది రైట్ కాదు, నేను ఆశపడితే ఆయన ఇస్తాడని నేను విని నెక్స్ట్ మంత్ నేను దాని కొరకే అంత ప్రార్థన చేసుకుని వెళ్తే ఎంత అభిషేకం చేత నాకు అన్య భాషలు మాట్లాడతాం.
నాలుక వణికిపోతూ భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతించా. హల్లెలూయా. కానీ ఎంతో ఆశతో అడిగానండి ఆ నెల. ఆ రోజు ఎంతో కోరిక, అది తప్పితే నా మనసులో ఇంకొకటి లేదు ఆ నెలంతా. అది తప్పితే ఇంకొకటి లేదు. నేను ఎలాగైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషల్లో మాట్లాడాలి ప్రభువా. ఆ నెలంతా అదే. ఆ నెలలో దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను అభిషేకించాడు. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి నా జీవితం ఒక ప్రత్యేకంగా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకున్నప్పుడు మనలో జరిగేది ఫస్ట్ మనము ధైర్యపరచబడతాం. చెప్పండి, ధైర్యం కలిగి ఉంటాం. ఈ ధైర్యం, మరలా చెప్తున్నాను, ఈ లోకంలో దేవునికి సాక్షిగా బ్రతకటానికి. హల్లెలూయా. ఈ ధైర్యం లోకంలో ఒక అధికారి ఎదుట దేవుడు చేసిన మేలు చెప్పాలంటే మన ధైర్యం సరిపోకపోవచ్చు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరిస్తే ఆ ధైర్యము చేత మనం మాట్లాడతాం. హల్లెలూయా. దేవుని ప్రేమ. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కలిగేది ఏమిటయ్యా అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. హల్లెలూయా. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యం అంతా నీకు తెలిసిపోయింది. ఏది చేయాలి, ఏది సత్యమో ఏది అసత్యమో ఆయన నీకు చెప్తాడు. అమ్మో, ఇది పని నేను చేయకూడదు, ఈ మోసం నేను చేయకూడదు, ఈ లంచం నేను తీసుకోకూడదు. హల్లెలూయా. ఇది దేవునికి వ్యతిరేకమైంది, నేను చేయకూడదు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. రెండవదిగా, జరగబోయే సంగతుల్ని మనకి తెలియచేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను మా ఇంటి పక్కన ఒక ఆయనకి చెప్పే, నువ్వు ఎట్లెట్లో చేస్తున్నావు, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నట్టు దేవుడు చూపించాడు, జాగ్రత్తగా అంటే ఆయన అన్నాడు, ఏదైతే అది కానీ అన్నాడు. నేను చెప్పి కూడా 4 రోజులు అయింది. ఎందుకంటే దేవుడు నాకు చూపించాడు. దేవుడు ఎవరి విషయమైనా నాకు చూపించాడు అని అంటే నేను చెప్తా, చెప్పకుండా ఉన్నాను. అది మంచి అయినా చెడైనా, అది ఆశీర్వాదమైనా హెచ్చరిక అయినా. రాత్రి అంటున్నాడు ప్రభుగారు, పోయిన నెల అన్నారు పాస్టర్ గారు, నువ్వు చచ్చిపోతావు ఏదో వస్తుందని. అలాగే అయింది, నన్ను మందలేయట్లేదు ఏంటని అంటున్నాడు. అంటే ఒక ప్రమాదము ఈ వ్యక్తి జీవితంలో జరగబోతుంది, లేదా ఒక బ్లెస్సింగ్ వస్తుంది, ఒక ఇల్లు కట్టుకోబోతున్నారు, ఏదో శుభకార్యం జరగబోతుంది అనంటే దేవుడు చూపిస్తాడు జరగబోయే. హల్లెలూయా అని చేస్తాడండి. ఎవరు అదంటే పాస్టర్ గారు కాదు, తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతులను తెలియచేస్తాడు. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా, మీరు దైవజనునితో ఒక మంచి సహవాస సంబంధం కలిగి ఉండాలి. ఒక మంచి ఆరోగ్యకరమైన సహవాసం కలిగి ఉండాలి. దైవ సేవకును దుఃఖపెట్టే విధంగా ఉండకూడదు. ఒక మంచి సహవాసం. ఎందుకు అంటే మీ విషయమై దేవుడు నియమించిన సేవకుడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి సంబంధం, సహవాసం. జరగబోయే సంగతులు దేవుడు చూపిస్తాడు. ఎన్నో విషయాలు నా జీవితంలోనండి చాలామంది సేవకులకి, విశ్వాసులకి ప్రార్థించమని కోరిన వారు, ఇది చెప్పండి అన్నవారు దేవుని దగ్గర అడిగి చెప్పిన సందర్భాలు, జరిగిన సందర్భాలు ఎన్నో లేకపోలే. అంటే ఇవన్నీ ఎవరు చెప్పేది? జరగబోయే సంగతులు పరిశుద్ధాత్ముడు, మనుషుడు కాదు, సేవకుడు కాదు, ఆయనలో ఉండి బలముగా ప్రేరేపించే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన జరిగిస్తాడు.
ఇంతగా మీరు యెషయా గ్రంథంలో మీరు కనుక చూస్తే ఒకసారి చూడండి, యెషయా గ్రంథం అది చూడండి. అక్కడ దేవుడు ఆయన చెప్తాడు, జరగబో వాటిని నా వలే. 41వ అధ్యాయం 22వ వచనం. జరగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విషదపరచి వాటిని మాకు తెలియజెప్పుడి. రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట జరగబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకొందుము. చూశారండి, మీరు మాయా సంతానం, మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరుకొని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేను కొన్ని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించు వాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? హల్లెలూయా. ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజేవాడెవడును లేడు, విడిపించువాడెవడును లేడు, మీ మాటలు వినువాడెవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు. మీరు దేవతలైతే జరగబోయే సంగతులను తెలియజెప్పుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చాలా అద్భుతంగా స్పష్టంగా చెప్పాడు, జరగబో వాటిని నేనే తెలియచేస్తాను. హల్లెలూయా. జరగబోయే సంగతులను తెలియజేయవాడను నేనే. ఆయన కాక ఇంకెవరు లేరు, ఆయన కాక ఇంకొకరు లేరు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో జరగబో వాటిని నేను మీకు తెలియచేస్తాను, జరగబోయే సంగతుల్ని. హల్లెలూయా. ఎందుకంటే ఆది కాండంలో చూస్తే అతడు నిన్ను తల మీద త్రొక్కుడు, నీవు అతని ఆమె మడిమ మీద నువ్వు ఖర్చుదు అని దేవుడు 800 సంవత్సరాల తర్వాత జరిగే దాన్ని ముందుగానే ప్రవచింపచేశాడు. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? ఆయనలాగా జరగబోయే సంగతులను తెలియచెప్పేవాడు ఎవరు లేరు దేవుని బిడ్డ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకో మాట, అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. వెళ్ళిరి కానీ ఎవరంట? యేసు యొక్క ఆత్మ వారిని ఎందుకు వెళ్ళనీయలేదు? ఎన్నో వచనం అది? 16వ అధ్యాయము 6వ వచనం. మరలా చదవండి. ఎందుకు చెప్పకూడదు ఆసియాలో వాక్యము? ఏమండి, ఎందుకు ఆసియాలో వాక్యం చెప్పకూడదు అన్నాడు పరిశుద్ధాత్ముడు? బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని ఎందుకు వెళ్ళలేదు అనంటే ఆయన
ఆ సమయంలో ఇంకొక స్థలానికి వెళ్ళాలి. అక్కడికి తర్వాత పౌలు ఆసియాకి వెళ్ళాడు. మృగముల చేత నేను పోరాడి తిని అంటాడు, అన్ని శ్రమలు ఆసియాలో. ఆ కింద వచ్చిన చూస్తే, అప్పుడు మాసిదోనియా దేశస్థులకు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళారండి వాళ్ళు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళొద్దో ఆయన తెలియచేస్తాడు. దానికి మనం లోబడాలి. కొన్నిసార్లు మనం మిస్టేక్స్ చేస్తామండి. కొన్నిసార్లు అదేం పాపం కాదు, కానీ కొన్నిసార్లు వెళ్ళకూడదు, కానీ వెళ్తాం. కొన్నిసార్లు వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా ఉంటాం. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్. ఎందుకంటే మన ఆలోచన ద్వారా మనం దాన్ని పొరపాటు చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకు మనం లోబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ప్రభు చెబుతాడు. స్తోత్రం చెబుదామా? ఏం చెప్పాను అర్థమైందా మీకు? ఎక్కడికి వెళ్ళాలో ఆయన బోధిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను ఏంటంట? బంధకములను, శ్రమలు. ఏమండి, ఇది మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. నా కొరకు ప్రతి పట్టణంలో బంధకాలు, శ్రమలు పొంచి ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఏంటిది ఆలోచించండి ఒకసారి. పౌలు, నువ్వు పలాని పట్టణం వెళ్తున్నావు, యెరూషలేం వెళ్తున్నావు, మాసిదోనియా వెళ్తున్నావు, ఆసియా వెళ్తున్నావు, అక్కడ నీకు కొన్ని బంధకాలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి. పౌలు చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాడు. పౌలుకు కావలసింది బంధకాలు, శ్రమలు భయపెట్టే కాదు. నన్ను ఎందుకు బ్రతికించావో, నన్ను ఎందుకు ఎన్నుకున్నావో ఆ పని చేయుట కొరకైన ధైర్యం. హల్లెలూయా. పౌలుకు తెలుసు, ఆయన సెలవు లేకుండా ఎవ్వరూ నన్ను చంపివేయలేరు. ఆమేన్. ప్రవీణ్ పగడాల గారు ముందే తన భార్యతో చెప్పుతూ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆమెను మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఏ క్షణమైనా నేను చంపబడవచ్చు, నా టైం అయిపోయింది, ఏ క్షణమైన నేను అయితే నువ్వు ధైర్యంగా ఉండు, మిగిలిన భాగం పోర్షన్ నువ్వు కంప్లీట్ చేయి. ఏంటి ఇది ఎంతంటే, దేవుడు జరగబోయే వాటిని తెలియచేస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యలో మా అమ్మకు కొంచెం పిచ్చిలేసినట్టుంది, ఏదేదో మెంటల్ చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, వాక్యం శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు ఏది చేయవలనో ఏది చేయొద్దో ధైర్యంగా మనం నిలబడతాం. ఆమేన్. చూడండి, ప్రతి పట్టణంలో బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. అలాగని చెప్పేసి బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని నేను ముడుచుకొని ఒక దగ్గర సెక్యూర్గా ఉన్నాను అనుకోండి, దేవుని పని జరుగుద్దా? హలో, జరుగుద్దా? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా మనస్సు పెడతావో, దృష్టి పెడతావో, అప్పుడే శ్రమలు వస్తాయి. దేవుడు ముందుగానే చెప్పాడు. చాలామంది అంటారు, నాకు అన్ని మంచిగా, అన్ని నలుదిక్కుల చక్కగా ఉన్నప్పుడండి నేను అప్పుడు ప్రతి ప్రార్థనకు వస్తా, అప్పుడండి నేను సేవకు వస్తానండి, అన్ని మంచిగా నాకు డబ్బులు గిట్ల ఏం కొదువు లేనప్పుడు అప్పుడు చక్కగా నేను సువార్తకు వెళ్తానండి. నీవు సచ్చినా కానీ అది రాదు, అది జరగదు. జరుగుద్దా? హలో. ఒక సేవకుడు ఒక పని చేయాలంటే ముందుగా, ఒక దైవ కార్యం చేయాలంటే ముందుగా ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని బంధకాలు వస్తాయి, ఎన్ని ఆటంకాలు వస్తాయి. అయినా దేవుడు ఇది చెప్పాడు, ఇది చేయాలి, అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి.
శ్రమల మధ్యలో, బంధకాల మధ్యలో జరిగిన పరిచర్యే దేవునికి మహిమకరంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నో వ్యతిరేకతల మధ్య, ఈ మధ్య కాలంలో ఆర్కే సార్ గారు, ఆయన పాస్టర్ గారు వ్యతిరేకత, అవమానిస్తున్నారు, చీపుగా చూస్తున్నారు, చాలా చీపుగా చూస్తున్నారు, ప్రతిదాన్ని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. అయినా నేను సహిస్తున్నాను, ఎదురు తిరగలేక కాదు, కానీ ఎందుకులే దేవుని ప్రేమను బట్టి. మీకు తెలుసా, నేను చెప్పాను, ఇంకా పర్లేదు, సహించండి, ఓర్చుకోండి, భరించండి, దేవుని ప్రేమను చూపించండి. హల్లెలూయా. మనము దీవించబడేటప్పుడు కానీ, మనం హెచ్చింపబడేటప్పుడు కానీ వచ్చే అవమానాలు, బంధకాలు అవి లక్ష్య పెట్టకూడదండి. ఎందుకో తెలుసా, దేవుడు తన మహిమ నిమిత్తం నిలిచి ఉండే కార్యాలు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. నాకు తెలుసు సంఘంలో ఎంతో ఇబ్బంది కలుగు, అనేకులు కానీ ఒక దినమున అది త్వరగా స్టార్ట్ కాబోతుంది. ప్రవాహం వలె ప్రజలను దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవాహం వల్ల దేవుడు తీసుకురాబోతున్నాడు. అది మన వల్ల కాదు, కానీ దేవుడు చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఆయన స్వాధీనంలో ఉంది సమస్త. ఇంకేమన్నాడు తెలుసా పౌలు? ఒక పేపర్ అలా తిప్పండి, 21వ అధ్యాయంలోని 9వ వచనం చూడండి. 21:9, 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చును. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల, అంటే ఈ పౌలుని, ఈ మనుష్యుణ్ణి బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ. ఎవరు చెప్తున్నారంటండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అన్యజనుల చేతికి అప్పగిస్తే ఏం చేస్తారు తెలుసు? అన్యజనులు ఆయన తలను నరికేస్తారు. జరిగింది అదే. ఆయన తలను నరికేస్తారు. ఈ విషయం విన్న సంఘం ఏమంటున్నారు తెలుసా? ఈ మాట వినినప్పుడు 12వ వచనం, ఎక్కడికి వెళ్ళొద్దని సంఘస్థులేమో, తన స్నేహితులు, సేవకులు, మీరు యెరూషలేము వెళ్ళొద్దని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు యెరూషలేములో నువ్వు నా నిమిత్తం నువ్వు సాక్షిగా నిలబడాలని దేవుడు చెప్తున్నా. దేవుని మాట వినాలా? సంఘస్థుల మాట వినాలా? హలో, ఎవరి మాట వినాలి? చాలామంది ఈయనకి ఇంతేరా పొగరు, పాస్టర్ గారు చెప్పినా వెండ సస్తానికి, దేవుని పరిశుద్ధాత్ముడు చెప్పిన అయినట్లే సస్తే చావని ఆయన పొగరైందని చేస్తే కాదు. దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పుచున్నది పరిశుద్ధాత్ముడే. ఎన్నో బంధకములు ఉన్నాయి అన్ని. అయితే పౌలు ఏమంటున్నాడు? 13వ వచనం చదువుతారా? అంటే ఎంతగా ఏడుస్తున్నారో చూడండి, ఎంతగా ఏడుస్తున్నారో చూడండి. ఒకటే ఏడుపు, అయ్యా పౌలయ్యా వెళ్ళొద్దయ్యా, అక్కడ బంధకాలు. ఇగో పరిశుద్ధాత్ముడే చెప్పాడయ్యా, వెళ్ళొద్దయ్యా, వెళ్ళొద్దయ్యా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఈయనకు కూడా చెప్పాడు, నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించవలెనో. 9వ అధ్యాయంలో చెప్పలేదమ్మా? ఎన్ని నిందలు అవమానించవలను, ఇదిగో ఇతడు నా కొరకు ఎన్ని బంధకములను చెరసాలలో, అయినా నేను అధికారుల ఎదుట ఆయన నిలబడతా. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. 9వ అధ్యాయంలో ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామం భరించుటకు ఈతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఈతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని చెప్పాను. ఏంటంట? శ్రమలు. దేవుని బిడ్డలారా, శ్రమ లేనిది మహిమ లేదు. అది నీకైనా నాకైనా. ఆమె చెప్దామా? శ్రమ లేనిది మహిమ లేదు.
నిందలేంది పూదండన లేదు, అవమానము లేనిది మహిమ లేదు, ఘనత లేదు. ఇది ఒకటి అనుభవిస్తేనే ఇది ఒకటి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యోబు ఎంతో శ్రమ, నింద, స్నేహితులు కూడా అవమానిస్తున్నారండి. ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు, వీడేదో తప్పు చేశాడు అందుకనే ఈ గతి, ఇంకా వేదన. కానీ దేవుడు ఆ ముఖ్య స్నేహితులు, అవమానించిన స్నేహితులు ఉండగానే వారి ముందే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అలా కుమ్మరించాడు. హల్లెలూయా. ఎంత శ్రమ దేవుడి నిమిత్తం అనుభవిస్తావో రెట్టింపు ఘనత వారి ఎదుట దేవుడు నీకు ఇస్తాడా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నీకు కొన్ని శ్రమలు వస్తాయి. నీ భర్త నిన్ను అవమానిస్తాడు, నీ భార్య అవమానిస్తుంది, ఆ మిస్అండర్స్టాండింగ్ కలుగుతాయి. కొంతకాలమే ఒక టైం వస్తుంది, నువ్వు ఓర్చుకుంటే ఆ టైంలో నిన్ను కొట్టిన వాడే, నిన్ను తిట్టిన వాడు, నిన్ను అవమానించిన వాడే తన నెత్తి మీద పెట్టుకొని చూసేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి సాధ్యమండి. నేను యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు కానీ చనిపోవుటకు సిద్ధముగా. ఆ మాట అనగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఆలకించమే. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పండి, ప్రభు చిత్తము. మరలా చెప్పండి, సంఘముగా మనం ప్రభు చిత్తానికి లోబడాలంతే, లోబడాలి. అది ఏదైనా కానివ్వండి. ఒకవేళ దేవుడు సూర్య నువ్వు ఇక్కడ నీ పని అయిపోయింది, ఇంకో ప్రదేశానికి వెళ్ళు, అయ్యా ఇంత చర్చి కట్టుకున్నా, ఇల్లు కట్టుకున్నా, స్థలం కొనుక్కున్న నాయన, 100, 200, 300 సంఘం ఉంది నాయన, కంప్లైంట్ చేయకూడదా? ఆయన చిత్తం ఏంటో దాని కొరకు సమర్పించుకున్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీతో చెప్తాడు, చాలు ఇక ఉద్యోగం, ఈ వ్యాపారం చాలు, నిన్ను సేవకు ఎన్నుకున్నా, నువ్వు నా సేవ చేయడానికి రా, ఇదంతా విడిచిపెట్టాడు. నిర్మోహమాటంగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం అన్నీ విడిచిపెట్టి దేవుని సేవకే ఎలా పోషింపబడతా? ఆయన పిలిచాడు, పిలిచినవాడు నమ్మదగిన వాడు. చాలామంది విశ్వాసం చాలక, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు లోపడక, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, అభిషేకం అంతా మిస్ చేసుకున్నవారు నాకు తెలిసి చాలామంది ఉన్నారండి. నేను కొంతమందిని హెచ్చరించాను కూడా, గద్దించాను కూడా. లోపల వాళ్ళకి విశ్వాసం సరిపోలేదనేది ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కనీసం విశ్వాసిగా ఉండటానికి కూడా వారికి ధైర్యం సరిపోవట్లే, విశ్వాసం సరిపోవట్లే. దేవుడు నిన్ను నన్ను ఏ స్థితిలో, ఏ స్థాయిలో పిలిచినా నిర్మోహమాటంగా ఆడ విడిచిపెట్టి దేవుని పనికి రావాలి. ఈ లోకంలో దేవుని పరిచర్య కంటే మించినది ఒక ఉద్యోగము కానీ వ్యాపారం ఏది లేదండి. హల్లెలూయా. దేవుని సేవే ఈ లోకంలో గలమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. నువ్వు దేవుని మందిరంలో ఊడ్చిన, దేవుని మందిరంలో వంట వండినా, దేవుని మందిరంలో ఇంకేదన్నా కడిగినా, పరిచర్య చేసినా అది దేవునికి చేసేది, అది ఘనమైనది, ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఎంతోమంది భక్తులు వారి ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని పిలిచినప్పుడు మీరు లేఖనాలు చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో వారి జీవనాధారమైన వలలనంట వారు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. హల్లెలూయా. లూకా సువార్త ఒకసారి చూడండి. లూకా సువార్త అక్కడ రాయబడి ఉన్న మాట సుంకరి గురించి అండి. అక్కడ దేవుడు ఆ మాట చదవండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయం లూకా సువార్త 27, 28 వచనాలు చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. 5వ అధ్యాయం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి
ఆయనే మత్తయి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ట్యాక్స్ కలెక్టర్ అయిన ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. మీరు యోహాను సువార్తలోనికి కూడా రండి ఒకసారి. అక్కడ కూడా యేసు ప్రభు కొంతమందిని పిలిచాడా? ఎక్కడండి? యోహాను సువార్త, మత్తయి సువార్తలోనా? థ్యాంక్ యూ. మత్తయి సువార్తలోనికి రండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10-11 వచనాలు చూడండి. కాదమ్మా, 5వ అధ్యాయం 10-11 వచనాలు. లూకా 5:10-11. చదవండి. ఆయన చెప్పాను. దోణెలను ఏం చేశారు? దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి. ఆ ధైర్యం మనకు కలగాలి సంగమా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21-22 వచనాలు కూడా చదవండి దయచేసి, మనం ముగించుకుందాం. 18వ వచనం నుంచి 22వ వచనం స్పష్టంగా చదవండి బిగ్గరగా. వెంబడించి పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి. హల్లెలూయా. ఆలస్యం లేదండి. ఇందాక లేవి అనే ఆయన మత్తయి అన్నాను కదా, కాదు, ఆయన కాదు, లేవీనే. చూడండి, ఆయనేమో ట్యాక్స్ కలెక్టర్ లేవి. ఆ వ్యక్తి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. నేనేమంటున్నానంటే ప్రియ దేవుని సంగమా, పౌలు ఆయన కొరకు బంధించబడుటకు మాత్రమే కాదు, ఎన్నో బంధకాలు శ్రమలు ఉన్నాయని దేవుడు చెప్పాడు. ఆయన కొరకు నేను ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, మనల్ని కమ్ముకుంటే ఫస్ట్ మనం ధైర్యం చేత నింపబడతాం. ఈ ధైర్యం అనేకులకు సాక్షులుగా మనం నిలబడటానికి. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఏం జరుగుతుందండి? జరగబోయే సంగతులను నువ్వు ఎక్కువ ప్రార్థనలో గడుపు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎక్కువ ప్రార్థనలు చేయి. కనీసం రోజుకి 2 గంటలు ప్రార్థన చేయి. రేపేం జరగబోతుందో దేవుడు నీకు ఈరోజు అవసరతను బట్టి దేవుడు నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆయనకు తెలియజేస్తాడు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి అడగట్లేదు. నువ్వు అడగట్లేదు కాబట్టే పొందుకోవట్లేదు. మూడవదిగా ఒక మాట చదువుదాం దేవుని సంగమా. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. మనము 5వ వచనం, పేజీ నెంబర్ 198, కొత్త నిబంధన. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలగజేస్తాడు. ఏ స్వభావము?
ఒకప్పుడు నేను ఉండేవాడిరా బాబు, అప్పుడు ఉన్నట్టు కనుక ఇప్పుడు ఉన్నట్లయితే నీ పని అయిపోయేదిరా అంటాం. అంటే దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు నా స్వభావాన్ని మార్చాడు, నాలో ఉన్న కోపాన్ని, కోపిష్టితనాన్ని, మూర్ఖత్వాన్ని అంతా మార్చేసి నా మనసును సున్నితంగా పరిశుద్ధాత్ముడు చేశాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలిగి చేస్తాడు మనలోకి వస్తే. హల్లెలూయా. అవసరమైతే మనం దుఃఖపడినా సంతోషంగా దుఃఖాన్ని అనుభవిస్తాం, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి ద్వారా ఎవరైనా బాధపడుతున్నారంటే ఈ హృదయం తట్టుకోలేదు. హల్లెలూయా. ఈ అనుభవం మీకుందని నేను అనుకుంటున్న కొందరికైనా ఎదుటి వ్యక్తిని దుఃఖపెడుతూ సంతోషించలేడండి ఆత్మచేత నింపబడే. ఎప్పుడు ఆ వ్యక్తిని కలిసి క్షమాపణ అడుగుదా, ఎప్పుడు ఆ వ్యక్తితో సమాధానపడి వాళ్ళు బాగు కోరదామా అనేదే ఉంటుంది. కానీ నా ద్వారా ఆ వ్యక్తికి కొంచెం గాయం కలిగిన ఆత్మదేవుడు తట్టుకోలేడు. అందుకనే ప్రభు అన్న, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించను. ఆయన అన్నాడు స్తెఫను కూడా, తండ్రి ఈ పాపము వీరి మీద మోపకు, వీరేం చేయుచున్న వీరికి తెలియదు, ఈ పాపం వీరి మీద మోపు, వీరిని క్షమించన్నాడు. మోకాళ్ళ మీద ఉండి స్తెఫను అయినా రాళ్ళు తీసుకొట్టి చంపేశారు. చంపేస్తున్న చివరి ప్రాణులు అంటున్నారు, ఈ పాపము వీరి మీద మోపకు. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు తెలుసా నూతన స్వభావం? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు. తిట్టుకోనిలే, దూషించుకొని ఆయనే అన్నీలే. మనం ఎందుకు? మనం దేవుని బిడ్డలు, మనం ప్రతిస్పందించకూడదు. జాగ్రత్తగా ఉందాం. అన్యాయంగా తిట్టుకుంటున్నాడా? తిట్టుకొని, దేవుడు ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే సహించే హృదయం, హల్లెలూయా, భరించే హృదయం, తిరుగుబాటు తత్వం ఉండదండి. ప్రేమను చూపిస్తాం, జాలిని చూపిస్తాం, అవమానించిన నవ్వుతూ పలకరిస్తాం. కారణం ఏంటో తెలుసా? మనలో నూతన స్వభావం కలుగజేసిన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.